కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని వైసీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సికి వ్యతిరేకంగా నిరుద్యోగులు, విద్యార్థులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా మచిలీపట్నంలో వైసీపీ శ్రేణులు పెద్దెత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. తక్షణమే అభ్యర్థుల డిమాండ్స్ ను పరిష్కరించి వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని కంపెనీలను తెచ్చినట్టు ఎప్పటికప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడైన లోకేష్ గారు, ఆల్ శాఖ మంత్రి గారు తనదైన శాఖలో ఈరోజు అద్భుతమైన చేతివాటం చూపించడం జరిగింది. లోకేష్ గారు తలుచుకుంటే ఏ శాఖలో అయినా పనవుతుందని తెలుసు, కానీ డిఎస్సీలు కూడా కొనుక్కోగలం, అమ్ముకోగలం అని తెలుసు. ఈ మధ్య తెలుస్తుంది. మామూలుగా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లో డ్వాక్రా అమ్ముకుంటారు, ఆర్పీలు అమ్ముకుంటారు, ఇవన్నీ అమ్ముకోవడం మనం చూస్తా వస్తున్నాం. అవన్నీ జనాలకు కొత్త కాదు. అంగన్వాడీలు అమ్ముకుంటారు, ఏమి జనాలకు కొత్త కాదు. డిఎస్సి వేసి కూడా దాంట్లో ఉద్యోగాలు అమ్ముకోవచ్చా అనేది జనాలు కొత్తగా తెలుసుకున్నారు. యువత వస్తే రాజకీయాలు మారుద్ది అనుకుంటుంటే లోకేష్ గారు వచ్చి ఈ శైలిలో చూపించాడు. లేని కంపెనీలను తెచ్చినట్టు